అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం ఏప్రిల్ మాసం 12వ తేదీ శనివారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని, శారీరకంగా గాని, మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారు బుద్ధిబలంతో పనిచేసి అనుకూల ఫలితాలను సాధిస్తారు. విజయ సిద్ధి కలదు. తోటివారికి ఉపయోగపడే పనులు చేపడతారు. మీ యొక్క రంగాలలో శ్రమకు తగిన ఫలితాలు సిద్ధిస్తాయి. ఆనందంగా పనిచేసి గొప్పవారు అవుతారు. కీలక వ్యవహారాలలో తొందరపాటు పనికిరాదు. అవసరానికి తగిన సహకారం లభిస్తుంది. వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన ఆధ్యాత్మికంగా శుభకాలం అనే చెప్పవచ్చు. ప్రారంభించబోయే పనుల్లో కాలానుగుణంగా ముందుకు సాగుతారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అనవసరమైనటువంటి ఖర్చులు తొలగున మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు. ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన మీ యొక్క చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది. అవసరానికి పనులు పూర్తి చేస్తారు. అదేవిధంగా ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు. మృదు సంభాషణ అవసరం. ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు. స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాదాలకు దూరంగా ఉంటారు. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. వాతుదోషం పెరగకుండా చూసుకుంటారు. అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు. అదేవిధంగా బంధువులతో సంతోషాన్ని పంచుకుంటారు. కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుంటారు. మీ యొక్క రంగాలలో అవగాహనతో ముందుకు సాగుతారు. ముఖ్యమైనటువంటి విషయాలలో అప్రమత్తంగా ఉంటారు. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. కలహ సూచనలు లేకుండా జాగ్రత్త వహిస్తారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది. మీ యొక్క రంగాలలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా అనుకున్న దాన్ని సాధిస్తారు. అదేవిధంగా తోటివారితో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు. అదేవిధంగా శుభకాలం అనే చెప్పవచ్చు. అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్వస్థాన ప్రాప్తి కలదు. అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు. ఏ పని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు. మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. అవసరానికి ధనం లభిస్తుంది. మానసిక ఆనందం ఏర్పడుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. పేరు ప్రతిష్టలు పెరిగిన దగ్గర వారి ప్రోత్సాహకరం ఏర్పడుతుంది. మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి. వాద ప్రతివాద జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది. అదేవిధంగా లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. మరువలేనటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు. పెద్దల మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు. ఒక కీలక విషయంలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. మనశ్శాంతి లభిస్తుంది. మీ యొక్క రంగాలలో బాగా శ్రద్ధగా పనిచేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలను సాధిస్తారు. అదేవిధంగా వివాదాలకు దూరంగా ఉంటారు. స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి. ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు. ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు. మీ యొక్క రంగాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది. విశేషమైనటువంటి ఫలితాలు వెలువడిన అదేవిధంగా ఆస్తిని వృద్ధి చేస్తారు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరిస్తారు. బంధుప్రీతి కలదు. అనుకూల సమయం అనే చెప్పవచ్చు. మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. అదేవిధంగా మీ యొక్క శ్రమ ఫలిస్తుంది. బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో గొప్ప ఫలితాలను సాధిస్తారు. కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు. అంచెలంచెలుగా పైకి ఎదుగుతారు. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. కొన్ని సంఘటనలు ఆలోచింపచేసేలా ఏర్పడిన ఆదాయం బాగుంటుంది. అదేవిధంగా స్థిరాస్తి కొనుగోలు విషయాలు లాభిస్తాయి. స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగిన వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందిన సమయానికి పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో ఆశించినటువంటి లాభాలను అందుకుంటారు. ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు అందిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన చేపట్టినటువంటి
అనుకున్నటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. సంతానం నుంచి శుభవార్తలు అందిన ఉద్యోగాలలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారం మరింత లాభసాటిగా సాగున ధనపరంగా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. దైవ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. సమాజంలో ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందిన వృత్తి వ్యాపారంలో సమస్యలను అధిగమిస్తారు. నిరుద్యోగులకు లభించినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. సమాజంలో మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. సోదరులతో ఆస్తి వివాదాలను పరిష్కరిస్తారు. నూతన వ్యాపార విషయంపై సన్నిహితుల సలహాలు లభిస్తాయి. అదేవిధంగా వ్యాపార విస్తరణ పనులను వేగవంతం చేస్తారు. ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరిగిన అదేవిధంగా పాత విషయాలను చర్చిస్తారు. వ్యాపార ఉద్యోగాలు మరింత ఆనందంగా సాగున గృహమున శుభ కార్యక్రమాల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు. స్నేహితుల సహాయంతో రుణ సమస్యల నుంచి బయటపడతారు. వృత్తి వ్యాపారం అనుకూలంగా సాగున నూతన అవకాశాలు లభిస్తాయి. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అనుకున్న దాన్ని సాధిస్తారు. కీర్తిని గడిస్తారు. కుంభరాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.